వెల్కమ్ టు వీటీ న్యూస్. లక్ష్యం సమాజితం. నేను మహేష్. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. విద్యావంతులు ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. నరేంద్ర మోడీ నేతృత్వంలో తెలంగాణలో అధికారంలోకి వస్తాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ వాదం బలపడింది. 2028 ఎన్నికల్లో బీసీ రాజ్యాధికారం ఖాయం. తెలంగాణలో రానున్న బీజేపీ ప్రభుత్వంలో బీసీనే ముఖ్యమంత్రి. రాష్ట్రంలో బీసీ వాదం బలంగా ఉంది. బీసీ నేత ఆర్ కృష్ణయ్య. ఇక డీటెయిల్ చూస్తే పట్టభద్రుల ఎమ్మెల్సీగా అంజిరెడ్డి ఘన విజయం సాధించడంతో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు మెరుగు అంజిగౌడ్ ఆధ్వర్యంలో పార్టీ నేతలు కార్యకర్తలు టపాసులు కాల్చి విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తర తెలంగాణలో నరేంద్ర మోడీ, కిషన్ రెడ్డి, బండి సంజయ్ సారథ్యంలో టీచర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో భాజపా అభ్యర్థులు విజయం సాధించడం పట్ల ఉపాధ్యాయులు పట్టభద్రులకు రుణపడి ఉంటామని అన్నారు. రానున్న స్థానిక ఎలక్షన్లో అధికారంలోకి వస్తామని, గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. भारत माता की गाने का अंदर पेटूरी अंदर पेटूरी ताको अंटे ओके ओके अన్న अय्या अभी मेरे ओके राइट जिंदाबाद जिंदाबाद नरेंद्र मोदी का नायकत्व, किशन रेड्डी का नायकत्व, किशन रेड्डी का नायकत्व। తెలంగాణ జై శ్రీరామ్. తెలంగాణ పట్టభద్రులకు అలాగే ఉపాధ్యాయులు, ముఖ్యంగా తపస్ ఉపాధ్యాయులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మొన్న జరిగిన ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో అపురూపమైన ఎనలేని విజయం మాకు సాధించినందుకు తెలంగాణ ప్రజల తరఫున అలాగే భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ తరఫున ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఇక ముందు రాబోయే రోజుల్లో మన పార్టీ అని మన కార్యకర్తలకు విన్నవించుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఇది శుభ నాంది పలుకుతుంది. ఈ విజయం దాదాపుగా 33 జిల్లాలుంటే ఇలా 13 జిల్లాలలో విజయ సంకేతం ఎగిరేసినట్టే. దాదాపు ఉత్తర తెలంగాణ మొత్తం ఇలా 72 నియోజకవర్గాల్లో బాగా వేసిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎక్కడుందిరా బీజేపీ అనే వాళ్లకు చెంపపెట్టులా నిర్ణయం ఇచ్చిన తెలంగాణ విద్యావంతులకు, టీచర్లకు ప్రత్యేకమైన పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. రాబోయే రోజుల్లో ఇలాగే స్థానిక సంస్థల్లో మూకుమ్మడిగా అందరము కలిసి ఇప్పుడైతే ప్రధానమంత్రిని అయితే ఎట్లాగో దేశంలో తీసుకొచ్చినామో అదేవిధంగా రాబోయే ప్రతి ఎలక్షన్లలో బండి సంజయ్ అన్న నాయకత్వంలో ఇవాళ కరీంనగర్ పార్లమెంటులో బండి సంజయ్ అన్న నాయకత్వంలో ముందుకు తీసుకొని అలాగే కొత్తగా మా జిల్లా అధ్యక్షులైన రెడ్డివైన గోపన్న సహకారాలతోటి ముందుకు తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి కులగణన సర్వే జరిపి ముదిరాజులే అత్యధికమని తెలిపిన సందర్భంగా
శంషాబాద్ మున్సిపల్ పరిధిలోని తొండుపల్లి ఎంఎస్ కన్వెన్షన్ హాల్లో ముదిరాజుల కృతజ్ఞత సభను ముదిరాజ్ సంఘం నాయకులు ఏర్పాటు చేశారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బోర జ్ఞానేశ్వర్ ముదిరాజ్, మక్తల్ ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి, నీలం మధు, కాసాని వీరేష్, గుడిమల్కాపూర్ మార్కెట్ చైర్మన్ తలారి మల్లేష్, అందెల బాబయ్య, గుండు ఆంజనేయులు, సుల్తాన్పల్లి మాజీ సర్పంచ్ ఎటకారి సిద్ధేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. సభాధ్యక్షుడు బొర్ల జ్ఞానేశ్వర్ గారు మరియు వార్డు శ్రీహరణ గారు, వెంకటేశ్వర గారు, నీలమన్న గారు మరియు టీచర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ వాదం బలపడిందని పలువురు బీసీ మేధావులు అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బీసీ మేధావుల ఫోరం అధ్యక్షుడు రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవుల అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వకులాభరణ కృష్ణమోహన్తో పాటు పలు బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మల్క కుమరయ్య బీసీల మద్దతుతోనే గెలిచారని అన్నారు. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ నేతలను ఎమ్మెల్యేలుగా గెలిపించుకొని రాజ్యాధికారం సాధించుకుంటామని అన్నారు. అదేవిధంగా తమ వాదానికి కట్టుబడి ఓటు వేయడంతో ఎన్నో సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నటువంటి పార్టీలు ఈరోజు వాళ్ళు ఎన్నిక కాబడడానికి చాలా అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా మనం చూసినట్టయితే ఈరోజు కరీంనగర్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ తీసుకున్నట్టయితే అక్కడ ఉన్నటువంటి బీసీ వాదం మీద పోటీ చేసినారు. దో ఆయన టెక్నికల్గా బీఎస్పీ నుంచి పోటీ చేసినప్పటికీ ప్రసన్న కృష్ణ గారు అక్కడ బీసీ వాదం మీద పోటీ చేయడంతో సుమారు 60,413 ఓట్లు ఆయనకు రావడం జరిగింది. అదేవిధంగా జాతీయ పార్టీలు అయినటువంటి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ గెలుపు కొరకు అష్ట కష్టాలు పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడడం జరిగింది. సో మరి బీసీలు ఈ మధ్య కాలంలో బీసీ సంఘాలన్నీ కూడా ఐక్యంగా పనిచేయడం వల్ల ఈ విజయాన్ని అందుకోవడం జరిగింది. సో మేము అల్టిమేట్గా గెలవకపోయినా మా బీసీ వాదం అనేది ఇక్కడ గెలవడం జరిగింది. సో గెలవకపోవడానికి కూడా అనేకమైన కారణాలు ఉన్నాయి. ఇక్కడ వేదికపై ఉన్నటువంటి కొంతమంది పెద్దలు ఆ విషయం పైన స్పష్టంగా తెలియజేస్తారు. అదేవిధంగా ఇక్కడ బీసీలు గతంలో వీళ్ళకి సీట్ సమావేశానికి విచ్చేసినటువంటి వివిధ బీసీ సంఘాల నాయకులు, ముఖ్యంగా మన మాజీ బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణ కృష్ణమోహన్ గారు, ఇటువైపు పల్చర్ల శ్రీనివాస్ గారు, మరి మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనకు రోజు కూడా కంటిన్యూ అవుతుంది. మొన్న మనకు కౌంటింగ్ స్టార్ట్ అయింది. సో ముఖ్యంగా మరి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో బీసీ వాదం వదలుచుకున్నాం. ఈ బీసీ వాదానికి కట్టుబడి బీసీలకు ఓట్లు వేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ మీడియా సమావేశం ద్వారా మేము మా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. కళ్యాణదుర్గం పట్టణం హిందూపురం రోడ్డులో ఉన్న ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ వద్ద సిఐటియు రాయలసీమ అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో ఆంధ్రప్రగతి బ్యాంక్ ప్రధాన కార్యాలయంను కడపలోనే కొనసాగించాలని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అచ్యుత్ ప్రసాద్, అంగన్వాడీ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు శకుంతల మాట్లాడుతూ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకులో మరో 3 గ్రామీణ బ్యాంకులు విలీనం చేసి విలీనం అనంతరం బ్యాంకు ప్రధాన కార్యాలయం అమరావతికి తరలించాలని కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆచరించాలని చూస్తున్నదని విమర్శించారు. ఏపీజీబీ ప్రధాన కార్యాలయం అమరావతి తరలించామని చూస్తే కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
బ్యాంకు ప్రధాన కార్యాలయంలో కడపలోనే ఏపీజీపీ ప్రధాన కార్యాలయంలో కడపలోనే జైటియు జైటియు జిందాబాద్ 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 ఏపీజీపీ ప్రధాన కార్యాలయంలో కడపలోనే ఏపీజీపీ ప్రధాన కార్యాలయంలో కడపలోనే పోరాటం కడపలో ప్రధాన కార్యాలయంలో పెట్టేంత వరకు తరలించకుండా ఆపాలి. ఏపీజీపీ బ్యాంకును అమరావతికి తరలించకుండా ఏపీజీపీ ప్రధాన బ్యాంకును అమరావతికి తరలించకుండా ఏపీజీపీ ప్రధాన కార్యాలయంలో కడపలోనే ఏపీజీపీ ప్రధాన కార్యాలయంలో కడపలోనే ఏపీజీపీ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో కడపలోనే జిందాబాద్ 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 ఏపీజీపీ ప్రధాన కార్యాలయంలో కడపలోనే ఏపీజీపీ ప్రధాన కార్యాలయంలో కడపలోనే ఏపీజీపీ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో కడపలోనే సిఐటియు కార్మిక సంఘాల ఐక్యత కార్మిక సంఘాల ఐక్యత జిందాబాద్ జిందాబాద్ రాయలసీమకు ఉండేదాన్ని మరింతగా తీసుకుపోయి అమరావతికి ఏదైతే మార్చాలనుకుంటున్నారో అది మేము అందులో వ్యతిరేకిస్తున్నాము. ఇప్పుడు ఎక్కడైతే ప్రధాన కార్యాలయం కడపలో ఉండే అక్కడే కొనసాగించాలని చెప్పేసి మేము ప్రత్యేకంగా తెలియజేస్తున్నాము. లేని పక్షంలో వామపక్షం ఏంటంటే మీ సిఐటి సంఘాలన్నీ ఐక్యంగా అయ్యి మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాము. ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని కూడా రాయలను మానుకోవాలి, రాయలసీమలోనే ఈ కార్యాలయాన్ని కొనసాగించాలని చెప్పేసి ఆనాటి నుంచి గ్రామ ప్రజల పరిశ్రమ రైతులకు మరియు కూలీలకు వ్యవసాయదారులకు చిన్న స్థాయి పరిశ్రమలకు అనేక రుణాలని ఆదుకుంది. అలాంటి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయం కడపలో సొంత భవనాలతో ఉన్నది. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయాన్ని అమరావతిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అయితే రాష్ట్రంలో గ్రామాన్ని పూర్తిగా పూనుకుంది, దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అయితే ఈ కార్యాలయాన్ని కడుతున్నాం. దాన్ని చూస్తే పేదలు కార్మిక సంఘాలు మరియు ఆందోళన రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. వెంటనే ఏదైతే ఉన్నటువంటి ప్రధాన కార్యాలయాన్ని నిర్ణయాన్ని తీసుకుని దాన్ని వెంటనే ఉపసంహరింపేసి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లేని రాయలసీమ వ్యాప్తంగా ఈ బ్యాంకు రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే అని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. బీసీలందరూ బీజేపీ వెంటే ఉన్నారని, అందుకు మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల నిదర్శనమని తెలిపారు. బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అధ్యక్షతన 40 బీసీ కుల సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా గవ్వల భారత్ కుమార్ను ఆర్ కృష్ణయ్య నియమించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి అవుతారని ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు. ఇప్పుడు మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఎమ్మెల్సీ ఎన్నికలు ఏం ఇచ్చారు? యూత్ విద్యావంతులైన టీచర్లు బీసీకి, బీజేపీ బీసీకి, ఇతర బీసీలకు ఒప్పుకోలేదు. బీజేపీ బలపెట్టిన బీసీలందరినీ వాళ్ళు ఎన్నుకున్నారు. ఆ ట్రెండ్ స్టార్ట్ అయింది. వచ్చేది బీసీ రాజ్యం. బీజేపీ వచ్చే ఎన్నికల లోపల బీజేపీ అధికారంలోకి వస్తుంది. తప్పనిసరి బీసీల బతుకులు నరేంద్ర మోడీ నాయకత్వం లోపల బీజేపీ స్వచ్ఛమైన అవినీతికి తావులేని పాలన లోపల బీసీ కుటుంబాలన్నీ అభివృద్ధి చెందుతాయి. అందరూ కాంగ్రెస్ పాలించి వాళ్ళ రాజ్యం చూసారు, బీఆర్ఎస్ పరిపాలించి 17 వాళ్ళ చూసారు, గతంలో అనేక మంది పరిపాలనలు చూసారు. ఇప్పుడు బీజేపీ పాలన అవినీతి లేని పాలన, స్వచ్ఛమైన పాలన. నరేంద్ర మోడీ ప్రజలందరూ నరేంద్ర మోడీని గుర్తించారు. అవినీతికి తావులేనటువంటి ఒక సమాజాన్ని నిర్మించడానికి ఆయన కృషి చేస్తున్నాడు.
కాబట్టి ఆయనకు ఒక అవకాశం కల్పించాలని తెలంగాణ ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. కాబట్టి దాన్ని ఎవరు మార్చలేరు. టీచర్ ఎన్నికలే మనకు కనిపిస్తుంది. అదేవిధంగా భరత్ కుమార్ కు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి బీసీలు అందరిగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పేసి కూడా మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణ గారు ఇప్పుడే తెలియజేశారు. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, టైగర్ ఆర్ కృష్ణ నాయకత్వం, టైగర్ ఆర్ కృష్ణ నాయకత్వం, బీసీల ఐక్యత. బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, టైగర్ ఆర్ కృష్ణ నాయకత్వం వెంటనే సాధిస్తాం. పార్లమెంట్ లో బీసీ బిల్లును వెంటనే బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. ప్రధానమంత్రితో అనేక దఫాలుగా చట్టసభలో రిజర్వేషన్ కావాలని పోరాడారు. బీసీలు ముఖ్యంగా కళ్ళు తెరవాలేదు. చదువు గురించి ఇది ఉద్యమం, స్కాలర్షిప్ల ఉద్యమం అని ఎవరైతే మాట్లాడుతున్నారో కళ్ళు తెరిచి చూడాలి ఒకసారి. బీసీలు ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నారు? తమిళనాడులో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, ఉత్తరప్రదేశ్లో ఉన్నారు, బీహార్లో ఉన్నారు. బీసీ ప్రజలకు ఏం చేసిందని సవాల్ చేయాలి. నన్ను అడుగుండి నేను చెప్తాను. నేను 6,000 హాస్టల్ పెట్టించిన. సామాజిక పరివర్తన జరగలేదనేది సవాల్ విసురుతుంది. బీసీ కులాలు అభివృద్ధి చేస్తారు. నాయకుడు మధ్య లేకపోతే బీసీ కులాలు అభివృద్ధి చెందాయి. వాళ్ళు అభివృద్ధి చేస్తారు, వాళ్ళ అనుచరులు అభివృద్ధి చేస్తారు. కాబట్టి ఈ బీసీ ఉద్యమం విద్య, ఉద్యోగాలు, అధికారం నుంచి ఇప్పుడు రాజ్యాధికారం వైపు పరిగెత్తుతుంది. హన్మకొండ బాలసముద్రంలోని సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్టు ప్రధాన కార్యాలయంలో మార్కెటింగ్ లీడర్స్ జనరల్ బాడీ సమావేశం ప్రాజెక్టు డైరెక్టర్ కొల్లూరి రాజారత్నం, డైరెక్టర్ మర్రి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. సమావేశాన్ని ఉద్దేశించి సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్టు డెవలప్మెంట్ కోసం వచ్చిన లీడర్స్కు డెవలప్మెంట్ ప్రాధాన్యతల గురించి వివరించారు. ప్రతి ఒక్క లీడర్ కస్టమర్లను ఎంపిక చేసుకుని ప్రాజెక్టు గురించి వివరించి తీసుకునే విధంగా 100% ప్రయత్నించాలని, ప్రతి ఒక్క లీడర్ 2 కానీ 3 కానీ కస్టమర్లు తీసుకొచ్చే విధంగా ఉండాలని ఈ సందర్భంగా వివరించారు. పాయింట్ అనేది ఆ స్టేజ్ పోయిన తర్వాత నీకు పెరగదు. మన పెట్టే పెట్టుబడి తక్కువ. ఉద్యోగులకు సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వరంగల్ బ్రాంచ్ ఆఫీస్ నుండి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈరోజు మా కంపెనీలో సుమారుగా ఒక 2-3 హెచ్ఎండి ప్రాజెక్టులు కొత్తగా తీసుకురావడం జరిగింది ఈ మధ్య కాలంలో. బట్ అంకుషాపూర్లో 23 ఎకరాలు హెచ్ఎండి అప్రూవల్ లేఅవుట్, అదేవిధంగా బండ రావిరాల ఎగ్జిట్ నెంబర్ 10 దగ్గర ఒక 30 ఎకరాలు హెచ్ఎండి అప్రూవల్ లేఅవుట్. అదేవిధంగా ఇంకా మనకు ఈ హెచ్ఎండిఏ కాకుండా డిటీసీకి కూడా చాలా వెంచర్లు ఉన్నాయి. బ్రహ్మాండమైనటువంటి వ్యాపారం నడుస్తూ ఉంది. ఇది ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఒకవైపు హైడ్రా, రెండో వైపు ఎలక్షన్స్, ఇవన్నీ మూమెంట్లు వచ్చినా కూడా మా యొక్క సంస్థలో అనేక మంది కస్టమర్ దేవుళ్ళ నుండి మా యొక్క బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విద్యావంతులు, ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. నరేంద్ర మోడీ నేతృత్వంలో తెలంగాణలో అధికారంలోకి వస్తాం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ వాదం బలపడింది. 2028 ఎన్నికల్లో బీసీ రాజ్యాధికారం ఖాయం. తెలంగాణలో రానున్న బీజేపీ ప్రభుత్వంలో బీసీనే ముఖ్యమంత్రి. రాష్ట్రంలో బీసీ వాదం బలంగా ఉంది. బీసీ నేత ఆర్ కృష్ణయ్య. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.